ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్ 2019 ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఎక్సెల్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ రకంగా కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉండేదాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఫస్ట్ మీకు కనిపించేది సేవ్ ఆప్షన్. ఈ సేవ్ ఆప్షన్ డైరెక్ట్గా మీరు క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ ఉన్నది అండో బటన్. అంటే మీరు ఇప్పుడు చేంజ్ చేసిన దానికన్నా ముందుకు వెళ్ళాలి అనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. అలా బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి రావాలి అనుకుంటే రీడో బటన్ని యూజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని కస్టమైజ్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఇందులో ఏదన్నా న్యూ పాయింట్ కావాలి అనుకుంటే, న్యూ ఆప్షన్ కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్తో మీకు పని లేదు అనుకుంటే రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కొడితే అది మీకు పోతుంది. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ కిందే ఉన్న వీటిని ట్యాబ్స్ అంటాం. హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ట్యాబ్స్. ఈచ్ ట్యాబ్లో మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా క్లిక్ చేసేటప్పుడు మనకు వచ్చే వీటన్నిటిని కూడా రిబ్బన్స్ అంటాం. ఈ రిబ్బన్స్ని మీరు కావాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఉంచవచ్చు. లేదు అనుకుంటే డబుల్ క్లిక్ చేస్తే అవి మీకు హైడ్ అయిపోతాయి. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో సేమ్ ఆప్షన్ మీకు ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా హైడ్ అవుతుంది. సో మళ్ళీ మీకు కావాలి అనుకుంటే ట్యాబ్స్ దగ్గరికి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే మీకు విజిబుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్ బటన్ని క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి అనేది మనం తర్వాత వీడియోస్లో చూద్దాము. ఈ మెనూ బార్ కింద ఫస్ట్లో కనిపించేది దీన్ని నేమ్ బాక్స్ అంటాం. నేమ్ బాక్స్ అని కానీ అడ్రస్ బాక్స్ అని కూడా అంటాం. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన సెల్ ఏదైతే సెలెక్ట్ అయ్యి ఉందో ఆ సెల్ యొక్క లొకేషన్ని ఇది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, C4ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ C4 చూపిస్తుంది. అలాగే ఇప్పుడు సపోజ్ ఈలో సెలెక్ట్ చేసాం అనుకోండి, E6. సో ఈ కాలం 6th రో. సో ఈ 6 అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే రేంజ్ని సెలెక్ట్ చేసినా కూడా ఒక రేంజ్ని కూడా ఇది రిప్లికేట్ చేస్తుంది, మనం ఎంత రేంజ్ని సెలెక్ట్ చేసి ఉన్నాము అనేది. సో నెక్స్ట్ ఆప్షన్ కనిపించేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్. ఎప్పుడన్నా మనకి ఏదన్నా ఫంక్షన్ కావాలి, ఫార్ములా కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం దాన్ని యాడ్ చేయొచ్చు. తర్వాత ఉన్నది ఇది ఫార్ములా బార్. మనం ఎక్కడైనా ఏదైనా ఫార్ములాని ఎంటర్ చేసినప్పుడు ఆ ఫార్ములా ఏముంది అనేది మనకి ఇందులో విజిబుల్గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఇక్కడ మనం ఒక ఫార్ములాని ఇన్సర్ట్ చేసాం అనుకోండి. ఇక్కడ మనకి ఆన్సర్ కనిపిస్తుంది, బట్ అందులో ఫార్ములా ఏముంది అనేది ఇక్కడ ఫార్ములా బార్లో కనిపిస్తుంది. సో ఫార్ములా బార్ను కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకు అవసరం లేదనుకుంటే మళ్ళీ క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ABCDs అన్నీ కూడా కాలమ్ హెడింగ్స్ అంటాం వీటిని. ఈ కాలమ్ హెడింగ్స్ అంటే కాలమ్స్కి ఉండే నేమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సపోజ్ ఇది A కాలం, B కాలం. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ ఎంటైర్ కాలం కూడా సెలెక్ట్ అవుతుంది. ఈ 1, 2, 3లు కనిపిస్తున్న అన్ని కూడా రో హెడింగ్స్ అంటాం. ఇక్కడ కూడా మీరు సేమ్ సెలెక్ట్ చేస్తే ఎంటైర్ రో సెలెక్ట్ అవుతుంది. సో మీరు అలాగే కిందకు వచ్చేస్తే ఇక్కడ షీట్ 1, ఈ షీట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇది వర్క్ షీట్ యొక్క నేమ్. ఇది ఫైల్ నేమ్ కాదు, ఆర్ ఇది వచ్చేసి ఓన్లీ షీట్ నేమ్. మీరు ఇక్కడ ప్లస్ని క్లిక్ చేస్తే మీరు ఎన్ని షీట్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఈ ప్లస్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ షీట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ షీట్స్ ఉన్నప్పుడు ముందుకి వెనక్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ఇక్కడ కనబడుతున్న యారోని మీరు క్లిక్ చేస్తే ఆ షీట్స్ అన్నీ కూడా మీకు విజిబుల్గా ఉంటాయి. సో ఏ షీట్ కావాలి అంటే ఆ షీట్ మీద మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మీకు కనిపించట్లేదు, యారో మీద మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే ఎన్నైతే మీకు షీట్స్ ఉన్నాయో అన్ని షీట్స్ నేమ్స్ కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఆ షీట్ మీద డబుల్ క్లిక్ చేశారంటే డైరెక్ట్ ఆ షీట్ కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి స్క్రోల్ బార్స్. ఈ స్క్రోల్ బార్స్ రెండు ఉంటాయి, ఒకటి హారిజాంటల్, ఇది ఇంకొకటి వర్టికల్. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం పైకి కిందకి మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీకు ఉన్నది జూమ్ బార్. సో ఇక్కడ మనకి ఏదైనా కావాలి అంటే దాన్ని జూమ్ చేయడము, జూమ్ అవుట్ చేయడము. ఇక్కడ మీకు సెల్స్ వరకు కూడా ఈ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసినట్లయితే 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే నార్మల్ వ్యూ, మనకి సెల్స్ అన్ని కూడా నార్మల్ వ్యూలో ఉంటుంది. ఇది పేజ్ లేఅవుట్. సో ఆ పేజ్ ఎలా ఉంది, ఇక్కడ హెడర్ ఏమొస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా పేజ్కి సంబంధించిన వ్యూ. ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే పేజ్
బ్రేక్ ప్రివ్యూ. సో ఆ పేజ్ ఎంతవరకు ఉందో అంతవరకే మనకు విజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం ఈ రో వరకు ఎంటర్ చేస్తున్నాం కదా, సో ఆ రో వరకే పేజ్ కింద క్యాలిక్యులేట్ చేసుకొని చూపిస్తుంది. సో నెక్స్ట్ మీరు పైకి వచ్చినట్లయితే ఇక్కడ వర్క్ బుక్ నేమ్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇంకా సేవ్ చేయలేదు. సేవ్ చేయనప్పుడు డిఫాల్ట్గా బుక్ అని వస్తుంది. ఇది వర్క్ బుక్ నేమ్. ఇందాక మీరు కింద చూసింది వర్క్ షీట్ నేమ్. సో ఇప్పుడు ఇలా రైట్ సైడ్కి వస్తే ఇక్కడ అకౌంట్ ఏ పేరుతో లాగిన్ అయ్యిందో ఆ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అకౌంట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి అన్నీ కూడా మీకు విజిబుల్గా ఉంటాయి. ఈ పక్కన మినిమైజ్, మాక్సిమైజ్ అండ్ క్లోజ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మినిమైజ్ అనేది మనం దీన్ని మినిమైజ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మాక్సిమైజ్ చేయడంలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది 2019లో యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు మౌస్ కర్సర్ని అక్కడ ఒక 1 సెకండ్ ఉంచినట్లయితే మీకు ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తాయి. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే ఆ వ్యూకి అనేది మీకు ఎంటైర్ షీట్ చేంజ్ అయిపోతుంది. మీకు మళ్ళీ ఫుల్ కావాలి అనుకుంటే మాక్సిమైజ్ క్లిక్ చేస్తే ఫుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు మౌస్ పెట్టుకొని ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్లో ఇది 4 పేజ్ లేఅవుట్. సపోజ్ ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ ఉన్న స్క్రీన్ అంతా కూడా 4 డిఫరెంట్ యాప్స్ని ఫిల్ చేసి చూపిస్తుంది. ఏవైతే ఓపెన్లో ఉన్నాయో ఆ స్క్రీన్స్ కనిపిస్తాయి మీకు. మళ్ళీ మీరు నార్మల్ అవ్వాలి అంటే మాక్సిమైజ్ బటన్ క్లిక్ చేయగానే మీకు నార్మల్ వ్యూకి వచ్చేస్తుంది. సో ఇది క్లోజ్ ఆప్షన్, అందరికీ తెలిసిందేనే. అది కంప్లీట్గా ఆటో హైడ్ అయిపోతుంది. మళ్ళీ మనకు కావాలి అనుకుంటే ఇది రిబన్ డిస్ప్లే ఆప్షన్స్. ఈ రిబన్ డిస్ప్లే ఆప్షన్స్ ఏంటంటే వీటిని రిబన్స్ అంటాము. సో వీటిని ఆటో హైడ్ చేయడానికి సపోజ్ ఆటో హైడ్ క్లిక్ సేమ్ ప్లేస్లోకి వెళ్ళి షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ క్లిక్ చేస్తే మీకు నార్మల్గా ఓపెన్ అవుతుంది మళ్ళీ. సో ఇందులో ఉండే థర్డ్ ఆప్షన్ మనకి షో ట్యాబ్స్. ఆటో హైడ్లో ఉన్నప్పుడు షో ట్యాబ్స్ కొడితే ఓన్లీ ట్యాబ్స్ మాత్రమే మీకు విజిబుల్గా ఉంటాయి. సో ఆప్షన్స్ కావాలి అంటే మళ్ళీ ఇక్కడ మీరు డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రిబన్ డిస్ప్లే ఆప్షన్స్ని క్లిక్ చేసి షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ క్లిక్ చేసినా కూడా మీకు వస్తుంది. సో ఇది ఓవరాల్గా మీకు ఎక్సెల్లో ఉండే ఇంటర్ఫేస్. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సెల్ ఇంటర్ఫేస్. ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి.